పేరు మౌలిక. నా బైకొచ్చేసి జబ్బర్తోట ఏరియాలో నైట్ పార్క్ చేసేటప్పటికి ఎర్లీ మార్నింగ్ 6:30కి చూస్తే పోయిందనమాట. సో, వెంటనే కంప్లెయింట్ వెళ్ళి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నా బండి ఇంక దొరకదేమో అని చెప్పి హోప్ వదిలేసుకున్నాం. ఇంకా ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ చేద్దాం అనేటప్పటికి మాకు ఈరోజు కాల్ చేసి నా బండిని నాకు సడెన్‌గా అసలు అనుకోలేదు దొరుకుద్దని. నాకు తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేశారు. థాంక్స్ టు సీపీ సార్ అలానే థాంక్స్ టు వైజాగ్ సిటీ పోలీస్. థాంక్ యూ. నా పేరు సీతండి. హుడా కాలనీ వాచ్‌మెన్‌గా ఉన్నాము. మేము పనికెళ్తూ మా ఆయన నేను పనికెళ్ళిన తర్వాత తాళాలు ఇరగ్గొట్టేసి బంగారము, డబ్బులు పోనాయి. పియ్యాపాలెం పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేశాము. ఆ సారోళ్ళొచ్చారు. ఎంక్వైరీ చేసుకున్నారు. మా గోల్డ్ ఈ రోజుకి దొరికిందని మాకు ఎంక్వైరీ చేసి మాకు అప్పచెప్పారు. ఆ పోలీసోళ్ళకందరికీ నా శుభాకాంక్షలండి. సార్ నా పేరు రాజశేఖర్ అండి. నేను బైక్ మీద వెళ్తున్నప్పుడు నా మొబైల్ ఫోన్ పోయింది. వెంటనే నేను విశాఖపట్నం చాట్ బోర్డ్‌లో నేను ఆన్‌లైన్‌లో కంప్లెయింట్ చేశాను. నా ఫోన్ ఇమ్మీడియేట్‌గా రికవరీ అయింది. పోలీసులు తీసుకొచ్చి నాకు నిన్నే ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీ ఫోను రికవరీ అయిపోయిందండి వచ్చి కలెక్ట్ చేసుకోండి అని చెప్పారు. అసలు యాక్చువల్‌గా ఈ ఫోన్ మళ్ళీ దొరుకుతదని నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసలు హోప్ కూడా లేదు. అలాంటిది ఒక్కసారి అంటే నాకు ఇప్పుడు మాటలు రావట్లేదు. పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చి ఫోన్ రికవరీ చేసుకోండి అనగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు నేను ఇక్కడ చూస్తే చాలామంది నాలా ఫోన్ పోగొట్టుకొని అంతమందిని చూసేసరికి నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఓహో! ఇంతమంది ఉన్నారని. బట్ వాళ్ళందరి కళ్ళలో ఆనందం చాలా బాగుంది. వెంటనే ఇనిషియేటివ్ తీసుకొని పోలీసులు ఫోన్ చేసి మరి ఒకప్పుడు ఫోన్ పోతే ఇంక ఫోన్ పోయింది. ఇంక దాని మీద హోప్స్ వదులుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా కాదు. పిలిచి మరీ ఇస్తున్నారు. థాంక్స్ టు సిపి గారు. థాంక్స్ టు విశాఖపట్నం పోలీస్ అండి.